నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలి. వరదలపై సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో విషాదం. కరోనాతో అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతి. నర్సాపురం సబ్ జైలుకు కరోనా తాకిడి. 28 మంది ఖైదీలకు 3 సిబ్బందికి పాజిటివ్. జెన్కో కాలనీలో శ్రీశైలం పవర్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన. భద్రత లేని ఉద్యోగాలు మాకు వద్దని ఆవేదన. లంక గ్రామాల ప్రజలకు అండగా నిలిచిన జనసేన నేతలు. సుమారు 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే చర్యలుంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని అన్నారు. కోవిడ్ బాధితుడికి అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. అనంతరం వరదలు సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదిలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని, గోదావరి వరద ముంపు బాధితులకు 2000 రూపాయల అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ ఏదైతే ఉందో, హాస్పిటల్ అడ్మిషన్ అన్నది కూడా కలెక్టర్లు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిటింగ్ టైం దాటకుండా బెడ్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే మనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో అది ఖచ్చితంగా జరిగేట్టుగా కూడా చూడాలి. అది జరగాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది కలెక్టర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దట్. ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంది, నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించకూడదు. సో వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఎన్షూర్ దట్ వితిన్ హాఫ్ అన్ అవర్ అ బెడ్ ఈస్ గివెన్. సో అది కూడా చాలా జాగ్రత్తగా కూడా చూసుకోండి. తర్వాత 104 కాల్ సెంటర్ రిక్వెస్ట్ ఏదైతే వస్తాయో, 104 కానీ లేకపోతే మీ అదర్ కాల్ సెంటర్స్ నెంబరు 14410 కానీ ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా వీఆర్ గివింగ్ సర్టన్ కాల్ సెంటర్ నెంబర్. సో ఈ 3 నెంబర్స్ నుంచి 3 నెంబర్స్లో ఏ ఫోన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించినంత వరకు హై ప్రయారిటీ లిస్ట్లో ఖచ్చితంగా వీటికి అటెండెన్స్ అవుతా ఉందా లేదా అన్నది కలెక్టర్స్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. జేసీస్ హు ఆర్ కరెంట్లీ మానిటరింగ్ హెల్త్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ మానిటర్ ఈ సాటిస్ఫాక్షన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఈ కాల్స్లో నుంచి. ఈ 104 ఫోన్ చేసినా కానీ, 14410 ఫోన్ చేసినా కానీ, లేకపోతే ఈ కాల్ సెంటర్ డిస్ట్రిక్ట్లో పెట్టిన వాళ్ళకు కూడా ఎక్కడైతే ఆ ఫోన్స్ వస్తాయో ఆ ఫోన్స్లో వచ్చి చేసే వాళ్ళకు ఆర్ వి సాటిస్ఫైయింగ్ దెమ్ అన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా. మరీ ముఖ్యమైన విషయం, కలెక్టర్స్ ఖచ్చితంగా, కలెక్టర్లు ఒకరే కాదు, ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఆన్. కొన్ని హాస్పిటల్స్లో కోవిడ్కు సంబంధించిన రేట్స్ను ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ దేర్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అ లైన్ డ్రాన్. మనం ఒక జీవో ఇచ్చినాం, దీస్ ఆర్ ద రేట్స్ దట్ ఆర్ రీజనబుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ జీవోలో చెప్పిన రేట్స్ కన్నా కూడా ఏ హాస్పిటల్లో అన్నా కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్న మెసేజ్ సంకేతం ఖచ్చితంగా పోవాలి. కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ టు బీ హ్యూమానిటేరియన్, మానవత్వం ప్రదర్శించాలి అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే సంస్కృతి ఉన్న హాస్పిటల్స్కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి రావాలా. ఇక జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న దక్షిణమూర్తి కరోనా సోకి మృత్యువాత పడ్డారు.
వారం రోజులుగా కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1989 బ్యాచ్కు చెందిన దక్షిణమూర్తి వరంగల్ జిల్లాలో ఎస్ఐ, సిఐ, డిఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్తో పాటు వరంగల్లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో కూడా నిందితుల ఎన్కౌంటర్లో కూడా ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సవరాన్ స్ట్రీట్కు చెందిన దక్షిణమూర్తి జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తారని పోలీస్ విభాగంలో ఆయనకు గుర్తింపు ఉంది. కరోనా మహమ్మారి ఆయనను బలి తీసుకోవడంతో జిల్లా పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం లంక గ్రామాలైన పెదమల్లం, లంక వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు జనసేన నాయకులు మల్లినీటి తిరుమలరావు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లంక గ్రామాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వారికి తగిన న్యాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని జనసేన నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జవ్వాది బాలాజీ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు చెప్పారు. సీనియర్ నాయకులు శ్రీ మల్లినీటి తిరుమలరావు గారి ఆర్థిక సహాయంతో గోదావరి నది వరదతో పోటెత్తడంతో ఆచంట నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. గత 10 రోజులుగా ప్రవహిస్తున్న ఈ వరద నీటి వల్ల ఇక్కడున్న ప్రజలకు తాగడానికి మంచినీళ్ళు లేక, తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు. అధికార ప్రభుత్వం కానీ ప్రతిపక్ష ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఎక్కువగా పంటలపై ఆధారపడి నివసిస్తున్నటువంటి ఈ లంక గ్రామ ప్రజలకు కోవిడ్-19 లాక్డౌన్ వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందులు తొలకముందే ఈ వరద ప్రభావం మరింత ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని చాలా ఇబ్బందులుగా పడుతుంది. తక్షణమే ప్రభుత్వం వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ చాలా పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఆ పశువులన్నీ కూడా తిరిగి ఆర్థిక సహాయం, అదేవిధంగా పంట నష్టం కలిగిన రైతులకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి, ఇళ్లను కోల్పోయిన వారికి పక్క ఇల్లు నిర్మించాలని చెప్పి ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయాలి. ఈ ఆచంట నియోజకవర్గ పరిధిలో ఈ వరద ముప్పు ప్రాంతాల్లో గత 15 రోజులుగా ఇక్కడ ప్రజలందరూ కూడా నీటి దిగ్బంధంలో జీవించవలసి వస్తుంది. కానీ ఇక్కడ అధికార ప్రభుత్వం కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరో కూడా వీరిని ఆదుకునే రావడానికి ముందు వరకు రాలేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక ఇక్కడ ప్రజలని కూడా ఎన్నో అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పశువులకు దానా కూడా లేక ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదనను దృష్టిలో పెట్టుకుని మా జనసేన అధినేత మల్లినీటి తిరుమలరావు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా ఎంపీటీసీ అభ్యర్థికి పోటీ చేసినటువంటి తవిటికి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున అందించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఎవరైతే నష్టపోయారో రైతులు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా కనీసం ప్రతి ఒక్కరికి కూడా 10,000 నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుగా. వరద ముప్పుకి గురైన పెదమల్ల లంక గ్రామాలు, అలాగే ఆచంట నియోజకవర్గ పరిధిలో ఉన్న లంక గ్రామాలకు సరైన సౌకర్యాలు లేక వరద ముప్పులో నీట ములిగిన ఇళ్లకు వారికి ఏ సహాయ సహకారాలు అందకుండా చాలా ఇబ్బంది పడుతున్న మన పెదమల్ల లంక గ్రామస్తులకి జనసేన పార్టీ నాయకులు శ్రీ మల్లినీటి తిరుమలరావు గారు ఆయన ఆర్థిక సహాయంతో ఈరోజు నిత్యావసర చేయబడింది. ఆ తిరుమలరావు గారు హామీ ఇస్తూ ఇక మీదట నియోజకవర్గంలో ఏ సహాయ సహకారాలు కావాల్సిన జనసేన పార్టీ తోడుగా ఉంటుందని, అండగా ఉంటుందని తెలియజేస్తూ జై జనసేన జై. ఇక బాలాపూర్ మహాగణపతిని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. వినాయకుడి దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాల్వాతో సత్కరించారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా తక్కువ సంఖ్యలో దర్శనానికి ఏర్పాట్లు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమరేందర్, ఎర్ర జైహింద్ మహేశ్వరి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి పాల్గొన్నారు. ఇంద్రమానో వసో నిర్వాహక ఉపక్రమస్పవర్దుషితా దృష్టో జనానా విభోభాస్తాసయే అగధాననా యదాసనన్నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కార్యవాదేన రక్షరక్షో గణాధిపా శ్రీ మహాగణపతిదేవతా భో నమః యథాగ్ని అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు స్తుతి భవంతోర్హవిగృహ్ణంతు ఉమామహేశ్వర స్వామి దేవత సుప్రయితో సుప్రసన్న వరదా భవంతోర్భవంతు నః
परमावाहनः षोडशोपचारं बुधान् समर्पयामि श्रीमहापञ्चकादिमेशजं शन्नो हस्तद्विपदे शंसुतस्पदे ओम शान्ति। ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ జైలును కరోనా వైరస్ తాకింది. జైల్లో ఉన్న 28 మంది ఖైదీలతో పాటు జైలర్కు 3 జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో 28 మంది ఖైదీలను ఏలూరు క్వారంటైన్ సెంటర్కు తరలించారు. సబ్ జైలు సిబ్బందిని పాలకొల్లు క్వారంటైన్ సెంటర్కు తరలించారు. వారి ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో జైలు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వెంకన్న పేరు చెప్పండి. పక్కన పెట్టండి. కండెల్లి రమేష్. రమేష్ ఏం పేరు చెప్పు. కండెల్లి రమేష్. మీ నాన్న పేరు చెప్పలేదు. పేరు మీ పేరు పేరు మీ నాన్న పేరు. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటనలో అమరులైన విద్యుత్ ఉద్యోగులకు నిర్మల్ జిల్లా ముదోల్ విద్యుత్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. స్థానిక సబ్స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ముదోల్ లైన్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యుత్ ప్రాజెక్టు రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన ఉద్యోగుల సేవలు మరవలేనివని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాద ఘటన 21/8/20 తేదీ రోజు శుక్రవారం రోజున జరిగినటువంటి ప్రమాద ఘటన చాలా విచారకరం. ఎందుకంటే ఆ ఘటనలో 9 మంది విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలకు పణంగా పెట్టి విద్యుత్ ప్లాంట్ను కాపాడడం కోసం అహర్నిశలు శ్రమించారు. వారు ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ప్లాంట్ను కాపాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కోట్లాది సంపదను కాపాడినటువంటి వాళ్లకు నివాళులు ముదల్ సెక్షన్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలి. అలాగే ఆ కుటుంబానికి ఒకరోజు విద్యుత్ ఉద్యోగులు అందరం కూడా జీతాలు ఇవ్వడం కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అలాగే ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొని వారికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జోహార్ జోహార్. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రముఖ గాంధేయవాది స్వాతంత్ర సమర యోధులు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి చుట్టూ రక్షణ కంచె గార్డెన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. 2017లో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఏటా ఆయన జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రతి ఏడు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గోదావరిఖని పట్టణంలో మాత్రం దీనికి విరుద్ధంగా ఆయన విగ్రహం చుట్టూ యథేచ్ఛగా చిరు వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆయన విగ్రహం చుట్టూ కంచె గార్డెన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు స్థానిక కోడెల్లో ఉన్నటువంటి ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి 2017లో మాజీ శాసనసభ్యులు గౌరవ సోమవారం సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ విగ్రహానికి ఆవిష్కరించినారు. 2017 నుండి కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధులు మహనీయుల విగ్రహాలను గౌరవిద్దాం. మహనీయుల చరిత్రే సజీవ సాక్ష్యమైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం. ఈ విగ్రహాన్ని ఒక నిచ్చెన లేకుండా చుట్టూ ప్రహారం లేకుండా విగ్రహాన్ని ఏదో మూల కూర్చున్నట్టు చూశారు. కానీ పాలకులు 2018లో
2014లో కూడా జిల్లా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ విగ్రహానికి చుట్టూ రక్షణ కోసం ఒక నిచ్చెన ఏర్పాటు చేసి బాగుంటుందని చెప్పిన రేపు రాబోయే 21వ తారీఖు నాడు, సెప్టెంబర్ 21వ తారీఖు నాడు కొండలక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వర్ధంతి వేడుకలు ఉన్నాయి. అలాగే సెప్టెంబర్లో 20వ తారీఖు నాడు అతని జయంతోత్సవాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయమని ఏదో సర్కులు కూడా జారీ చేసింది. అధికారపూర్వకంగా చేస్తున్నారు, కానీ ఈ విగ్రహాన్ని ఏదో విగ్రహం పెట్టినమన్నట్టే ఉంది. కానీ ఈ యొక్క విగ్రహానికి చుట్టూ చూసిన మొత్తం అంతా ఏది కొంత అదే ఉన్నాయి. అలా కాకుండా దీనికి సెక్యూరిటీ చేస్తే బాగుంటుందని రేపు మున్సిపల్ పాలక సంస్థని డిమాండ్ చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట జెన్కో కాలనీలో శ్రీశైలం పవర్ ప్లాంట్లో అమరులైన ఉద్యోగులకు సహచర ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. భద్రత లేని ఉద్యోగాలు తమకు వద్దంటూ శ్రీశైలం జెన్కో ఉద్యోగులు ఆవేదనగా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. జెన్కోలో భద్రతా ప్రమాణాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జెన్కో ఉద్యోగులు డిమాండ్ చేశారు. మీరు జాబ్ వద్దు, అవసరం లేదు, ఇంటికి రండి, ఉన్న ఎకర పొలం దున్నుకొని బతుకుదామంటున్నారు సార్. సార్ మేము కోరేది ఏంటంటే మాకు మీరు అష్యూరెన్స్ ఇవ్వాలి సార్ సేఫ్టీ గురించి. ఎందుకంటే మేము ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నామంటే ఇంటి దగ్గర మేము ఫ్యామిలీకి రోజు పోవట్లేదు, కొంచెం సెటిల్ అయ్యాక వెళ్తామని చెప్తున్నాం సార్. అందరం అబద్ధాలు చెప్తున్నాం, బట్ అందరం వెళ్తున్నాం సార్. రోజుకి వెళ్ళి వర్క్ చేస్తున్నాం. అందరి మీకు ఇన్ఫర్మేషన్ ఏమో తెలియదు కానీ బట్ మేము అందరం చేస్తున్నాం సార్. డీవాటరింగ్ కానీ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ సార్. ఇక్కడున్న బ్యాచ్మేట్స్ సుందరు, ఫాతిమా వాళ్ళు మా బ్యాచ్మేట్స్ సార్. అసలు ఇంత చిన్న ఏజ్లో మాకు ఇలా జరుగుతుందంటే అసలు మేము లేం సార్. అసలు ఎట్లుందంటే మాకు చాలా ఫీల్ అవుతున్నాం సార్ డెఫినెట్గా అసలు. కానీ మాకు మీరంతా కంపెన్సేషన్ విషయం జెన్కో బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ కానీ అది నథింగ్ సార్. మాకు ఓపెన్గా చెప్పేస్తున్నాం లేదు. జెన్కో బెనిఫిట్స్ నార్మల్ పర్సన్ చనిపోయినప్పుడు కూడా వస్తాయి, అది డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది కాదు సార్. మాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరికి బిలో 10 ఇయర్స్ పిల్లలు ఉన్నారు సార్. మోహన్ కుమార్కి చెప్తున్నాం 7 months పాప ఉంది సార్. మేము బతుకున్నాగా కూడా మా ఫ్యామిలీస్ వద్దు, మీరు రండి, వచ్చేయండి, మాకు అవసరం లేదు, ఈ జాబ్ వద్దు, ఏమొద్దు, ఇంటికాడ ఏమన్నా చేసుకొని తక్కువ. అలాంటి చిన్న పిల్లలకి పేరెంట్స్ లేరు, అసలు ఫాదర్స్ లేరంటే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి సార్. కొంచెం ఇది ఒక్కటి మాత్రం కన్సిడర్ చేయండి సార్. ఈ జెన్కో బెనిఫిట్స్ కానీ మాకు ఎక్స్ట్రా కావాలి. ఇంకోటి సార్, ఇంకోటి ఏమడుతుంటే మాకు ఈ సేఫ్టీ గురించి మాకు కావాలి సార్. డెఫినెట్గా మేము ప్లాంట్ మాది సార్. మేము 16లో వచ్చినప్పుడు మాకు సీనియర్స్ ఎవరు లేరు సార్. ఇక్కడ చాలా వరకు డైరెక్ట్గా ఛార్జ్ తీసుకొని మేమే చేసుకొని ఉన్నాం సార్. వచ్చాను లేదు, ఇది మాది, మేము కాకపోతే దీన్ని ఎవరు బాగు చేసుకుంటారు అని మొండి ధైర్యంతో ఇక్కడ కూర్చొని ఉన్నాం సార్. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు సార్. మనకి ముందు వేరే ప్లాంట్లో జరిగింది సార్. జోరాల్లో చిన్న ప్రమాదం జరిగింది, సాగర్లో చిన్న ప్రమాదం జరిగింది, ప్రాణాలు ఎవరు కోల్పోలేదు. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం సార్? ఇప్పుడు 9 మంది చనిపోయారు, ఇప్పటికైనా నేర్చుకుందామా? 10 100 సంఖ్యలో ఇంకా పోగొట్టుకున్నాక నేర్చుకుందామా? ఇప్పుడు మన సొంత వాళ్ళు పోలేదు, కానీ 10 100లో మన సొంత వాళ్ళు ఉంటారు, ఎప్పటికైనా ఉంటారు. నేర్చుకోకపోతే ఇప్పటికైనా నేర్చుకుందామా? లేదు, గాలికి వదిలేద్దామా? చెప్పండి సార్. పెద్దలు మాకు ఇది మొదటిసారి అయ్యి ఉండొచ్చు, కానీ మీరు మీ సర్వీస్లో మీ జీవితం ఇంతకన్నా దారుణాలు చూసుంటారు, కాదనట్లేదు. మనం చూసిన దారుణం నుంచి ఏదైనా నేర్చుకుందామా? గాలికి వదిలేద్దామా సార్? మా సీఏ గారు వచ్చి 2-3 నెలలు అయింది సార్. సార్ వచ్చాక మా ప్లాంట్ బాగుపడుతుందన్న ఆశతో ఉన్నాము సార్. ఆశలు నేను మళ్ళీ నిరాశలో అవుతా అనుకోలేదు సార్. దీనికి కారకులు ఎవరన్నది అందరికీ తెలుసు సార్. ఏమి జరిగిందన్నది ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి తెలుసు సార్. మాకు ఇప్పుడు ఆర్థిక న్యాయం ఏదోలాగా వస్తుందని నమ్మకం అయితే ఉంది సార్. ఆర్థిక న్యాయం ఒక్కటి సరిపోదు సార్. మాకు అన్ని విధాల న్యాయాలు కావాలి. వీళ్ళు చేసిన త్యాగానికి అర్థం ఉండాలి సార్. అర్థం లేని త్యాగం అవ్వకూడదు వీళ్ళది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు వచ్చిన అనుభవం మేము ఇంకెవ్వరికి ఉండకూడదు సార్. మేము పదిన బాధ ఇంకొకరు పదకూడదు సార్. అది మీ చేతుల్లోనే ఉంది సార్. ఇప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళి పని చేస్తాకు రెడీ ఉన్నాను సార్. నేను ఒక ఇంజనీర్ని సార్. నేను చదువుకున్నాను సార్. నేను చదువుకున్నది వృధా అవ్వకూడదు. నాకున్న జ్ఞానం 10 మందికి ఉపయోగపడాలి. అది ఏం చేయగలరు మీ చేతుల్లోనే ఉంది సార్. ధన్యవాదాలు సార్. దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్ష విధించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షకీర్
జడ్సన్ ఆధ్వర్యంలో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నిందితుడు రోహిత్ అతని స్నేహితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. DRS government आगे खोलो बोला DRS government आगे खोलो 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 किशन रेड्डी डाउन उसका सपोर्ट है डाउन किशन रेड्डी डाउन किशन रेड्डी डाउन फांसी दो रोहित बिल्ला को फांसी दो रोहित रेपिस 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 को फांसी दो आवाज दो आवाज दो आवाज दो आवाज दो होम मिनिस्टर होम मिनिस्टर होम मिनिस्टर बीजेपी 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 रेपिस को सपोर्ट करने वाली पार्टी रेपिस्टों को सपोर्ट करने वाला बीजेपी टीआरएस रेपिस्टों को सपोर्ट करने वाला बीजेपी टीआरएस रेपिस्टों को सपोर्ट करने वाला बीजेपी टीआरएस रेपिस्टों को सपोर्ट करने वाला रेपिस्टों को सपोर्ट करने वाला किशन रेड्डी. ఇక నిర్మల్ జిల్లాలో పశువులను 2 నెలలుగా లంపీ స్కిన్ వ్యాధి వెంటాడుతుంది. అంటువ్యాధి కావడంతో ఒకదాని నుంచి మరొకదానికి సులువుగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి తెల్లజాతి ఆవులకు, ఎద్దులకు ఎక్కువగా సోకుతుందని, ఈ వైరస్ సోకిన వాటిని వేరుగా ఉంచాలని పశు వైద్యులు సూచించారు. గత కొన్ని రోజుల నుంచి పశువులకు ఇది అంతు చిక్కని వ్యాధిలా కనిపిస్తున్నది. బొబ్బలు రావడం, నీళ్లు గారడం, మరి అదేవిధంగా ఈ పొదుగు కూడా వాపులు వచ్చి గేదెలకు కానీ, గొర్రెలకు కానీ, ఎడ్లకు కానీ మరి అయోమయ స్థితిలో రైతులు ఉన్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం మరి తగిన చర్యలు తీసుకుంటూ ఇక్కడ మండల నాయకులు కూడా మరి ఈ డాక్టర్లను సంప్రదించి వాళ్ళతో ఈ రైతులకు నష్టం కలగకుండా మరి పశువులకు వైద్యం చేయించాలని రైతులను కోరుకుంటున్నాం. మరియు తక్షణమే వైద్యం చేయించాలని ఆశిస్తూ ముగిస్తుంది. పశువులు ఏదైతే ఆ వ్యాధి బారిన పడుతున్నాయో అవి ఒక 8 రోజుల వరకు కూడా కోలుకుంటలేవు. మరియు మేత తినడం లేదు, చొల్లు గారడం, మరియు అన్ని బొబ్బలు వచ్చి పేయంతా పొక్కులు పొడిచినట్టు చేసి నీరు కూడా గారుతున్నది. అందుకోసం పశువులు బాగానే ఇబ్బంది పడుతున్నాయి. తక్షణమే మరియు ఈ పశు వైద్యాధికారులు కానీ మరియు ఈ గవర్నమెంట్ కానీ ఈ పశువుల మీద శ్రద్ధ వహించి తక్షణమే ట్రీట్మెంట్కు సహకరించాలని కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా బాల్కొండ శివార్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో దారుణ హత్య జరిగింది. పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణని కొందరు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలి. వరదలపై సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో విషాదం. కరోనాతో అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతి. నర్సాపురం సబ్ జైలుకు కరోనా తాకిడి. 28 మంది ఖైదీలకు 3 సిబ్బందికి పాజిటివ్. జెన్కో కాలనీలో శ్రీశైలం పవర్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన. భద్రత లేని ఉద్యోగాలు మాకు వద్దని ఆవేదన. లంక గ్రామాల ప్రజలకు అండగా నిలిచిన జనసేన నేతలు. సుమారు 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.